ఓం గం గణపతయే నమః. మీ మరియు మీకు ప్రియమైన వారికి జన్మదిన, పెళ్లి రోజు ఇలాంటి ఆనందభరితమైన వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడిచ్చిన మెయిల్ ఐడికి వారం రోజుల ముందు ఫోటోను మరియు కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్‌ను టైప్ చేసి పంపండి. ఆ తేదీ నాడు మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడుతుంది. కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమంలో చెప్పబోయే పూజా విశేషాల వల్ల అందరూ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగం అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 21/1/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. ఈరోజు ఏకాదశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, వారం ఆదివారం. తదుపరి నేటి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: భూమి మీద ఎంతవరకు ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు, కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే మంచి నిర్ణయం తీసుకోవాలి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశంలో ఈరోజు ఇప్పుడే చేయవలసిన విశేషమైన పూజ. ఈరోజు మహావిష్ణువును పూజించాలి. లక్ష్మీ సమేత విష్ణువును పూజించాలి. వారి ఫోటోల ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత పెరుగుతాయి. చక్కటి పూజా విధానం అందరూ ఆచరించండి. తదుపరి మంత్ర ప్రభావం అంశంలో ఈరోజు మనం పఠించవలసిన మంత్రం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో మనం పఠించబోయే ఈ మంత్రం వలన మనకు సమస్త దారిద్ర్యం దూరం అవుతుంది. అందువలన అందరూ ఈ మంత్రాన్ని పఠించండి. ఓం కామధేనువే నమః. ఓం కామధేనువే నమః. ఓం కామధేనువే నమః. తదుపరి కార్యక్రమంలో చివరిగా ఈరోజు ఆదివారం సందర్భంగా 3 దివ్యమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సంకల్పసిద్ధి అంశంలో మనం 3 దివ్యమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ఇంట్లో కామధేనువును పూజించడం. ఈరోజు గోసేవ చేయడం. గోమాత విగ్రహం కానీ లేదా గోమాత ఫోటో కానీ ఉంటే ఇంట్లో పూజించి గో అష్టకాన్ని లేదా కామధేను అష్టకాన్ని పారాయణం చేయాలి. లేదా మీకు అనుకూలమైతే గోవుకు వెళ్ళి గోసేవ చేయడం కూడా చాలా శ్రేయస్కరం. ఇలా ఈరోజు గోసేవ చేయడం వలన మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా తక్షణమే దాని నుంచి బయటపడేందుకు చక్కటి ఉపాయం దొరుకుతుంది. మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు అందరూ గోసేవ చేసి మంచి ఫలితాన్ని పొందండి. శుభం కలుగుతుంది. తదుపరి రెండవ పరిష్కారం గురించి తెలుసుకుందాం. సంకల్ప సిద్ధిలో చేయవలసిన రెండవ పరిహారం విద్యార్థులకు మంచి విద్య కోసం, విద్యలో ఎటువంటి విఘ్నాలు ఎదురు కాకుండా మరియు పిల్లలకు విద్య పట్ల మంచి ఏకాగ్రత కోసం ఈ పరిహారాన్ని పాటించండి. కొన్ని మినుములు తీసుకోండి. ఒక పిడికిలి మినుములను తీసుకొని ఒక కంచంలో ఆ మినుములను వేసి ఆ మినుములపై ఒక ప్రమిదను పెట్టి 2 వత్తులు ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. తదుపరి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ మినుములను తీసుకొని పిల్లలకు దిష్టి తీసి బయట వేయండి. ఇలా చేయడం వలన మంచి విద్యలో విఘ్నాలు తొలగి ఏకాగ్రత పెరుగుతుంది. తప్పకుండా ఆచరించండి. ఈరోజు మీ పిల్లల కోసం దివ్యమైన ఈ పరిహారం. తదుపరి సంకల్ప సిద్ధిలో చివరిదైన 3వ పరిహారం గురించి తెలుసుకుందాం. ఈరోజు సంకల్ప సిద్ధిలో చివరిదైన 3వ పరిహారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆర్థిక అభివృద్ధి మరియు కష్టపడి సంపాదించిన ధనం నిలవాలి మరియు సంపద వృద్ధి కొరకు ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో ఉంటే నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. తదుపరి తెల్ల ఆవాలకు పసుపు లేదా గంధం కలిపి అక్షింతలుగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న అక్షింతలను అమ్మవారిపై వేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేస్తూ అమ్మవారికి అర్చన చేయాలి. ఇలా పూజ, మంగళ హారతి అయిన తదుపరి ఇంట్లో సాంబ్రాణి వేయండి. ఆ సాంబ్రాణిలో తెల్ల ఆవాలను వేసి ఆ పొగను ఇంటికి వేయడం వలన ప్రకృతిలోని మంచి శక్తి ఆకర్షించి ఇంట్లో సంపద వృద్ధి కలుగుతుంది మరియు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. చక్కటి అద్భుతమైన పరిష్కారం అందరూ తప్పకుండా ఆచరించండి. ఈరోజు అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.